హే గైస్, ఈరోజు వచ్చేసి టిల్లుగా తీసుకుని అయితే బయటకు వెళ్తున్నానండి. అండ్ నా ఫ్రెండ్స్తో పాటు వెళ్తాను. సో అదెక్కడికంటే స్విమ్మింగ్ చేయడానికి. యా అవునండి, ఎప్పుడు స్విమ్మింగ్ అనేది మనం ఇంట్లో కాకుండా బయట చేస్తే చాలా బాగుంటుంది కదా. సో ఈరోజు వచ్చేసి మా చిల్లరని తీసుకొని స్విమ్మింగ్కి అయితే వెళ్ళిపోతున్నాము. అండ్ వెదర్ వచ్చేసి మాకు చాలా సహకరిస్తుంది, ఎందుకంటే క్లౌడీగా ఉంది. సో ఈ టైంలో బయటికి వెళ్ళిపోతే ప్రాబ్లం లేదు వాడికి. సో చూడండి వెదర్ ఎంత బాగా ఎంజాయ్ చేస్తున్నాడో. సార్ గారు వచ్చేసి మంచిగా పడుకొని ఫుల్గా ఎంజాయ్ చేస్తున్నాడు. అలా ఉంది వాడికి. సో వెదర్ వచ్చేసి మాకు సపోర్టింగ్ ఉంది కాబట్టి సో అందుకే తీసుకెళ్తున్నాను. సో ఇదే అండి మనం స్విమ్మింగ్ చేసే ప్లేస్ అనమాట. ఇది వచ్చేసి మా కర్నూలు సిటీ ఏపీ టూరిజం అని ఉంటుంది. సో ఇక్కడ వచ్చాము. సో అక్కడ ముందుకు వెళ్ళాలన్నమాట. సో వాటర్ చూసుకోండి, వాటర్ అయితే క్లీన్గా ఉంటుంది అనమాట. అండ్ ఇక్కడ ఎటువంటి ప్రాబ్లం ఉండదు. అండ్ వాటర్ కూడా క్లీన్గా ఉంటుంది. సో ఆల్రెడీ అన్నీ చూసుకొని తీసుకొని వచ్చాను. సో వాడిని సో కొంతమంది కామెంట్ చేయొచ్చు, సో వాటర్ బాగాలేదు, ఎఫెక్ట్ అవుతుంది, స్కిన్ ఎలర్జీస్ వస్తాయని. అలా ఏం లేదని అన్నీ చూశాను. అండ్ మా సార్ చూడండి ఒకరు ఎత్తుకొని రావాలి, ఇలా చూస్తుందా వాడు రాజభవన్ ఉంది. ఇంకా మా ఫ్రెండ్స్ చూడండి, ఒరే రన్రా ఫాస్ట్ అంటే ఒక్కొక్కరు ఓవర్ యాక్షన్ లేదు. ఇటు కేజీ కన్నా లేదు, ఇటు ఓవర్ యాక్టింగ్. ఇటు చూడండి, ఇది పెద్ద నేను చిల్లర నాకూడదు అని చెప్పాలి. మా వాళ్ళంతా అలా ఉంటారు. సార్గా వచ్చేసి మొత్తం ఫస్ట్ వాటర్ చెక్ చేసుకుంటూ కూర్చున్నారు. సో వాటర్ చూసారా నీట్ అండ్ క్లీన్గా ఉందన్నమాట. సో అన్నీ అయిపోయిన తర్వాత నేనైతే ఫస్ట్ వాటర్లోకి దిగేసి వాడిని అయితే తీసుకున్నాను. సో చూడండి ఇలా ఎత్తుకొని వాటర్లోకి తీసుకెళ్ళిపోయాను. ఇంకా సార్ గారు వచ్చేసి వాటర్లోకి దిగారో లేదో నన్ను వదిలేసి ఇంకా వాడు ఫుల్ ఇంకా స్విమ్మింగ్ చేస్తున్నాడు. ఇంకా నా ఫ్రెండ్స్ పక్కనే ఉన్నారు, వాళ్ళందరూ ఆడుకుంటున్నారు. ఇంకా సార్ గారు చూడండి, నేను పక్క కొంచెం గ్యాప్ ఇచ్చా, ఆడికి వెళ్ళిపోతూ ఉన్నాడు అలానే. సో నేను మాత్రం పక్కనే ఉండి వాడికి చూసుకుంటున్నాను అనమాట, వదిలేదే లేదు. సో వాడితోనే ఉండి వానికి మంచిగా కేర్ తీసుకున్నాను. సో అసలు అయితే పక్కనే వదిలేయట్లేండి. సో వాడిని పట్టుకొని కూర్చున్నాను, బయటికి కూడా పంపించట్లేదు ఎక్కువ దూరం కూడా నేను. సో చూడండి వాడైతే మంచిగా స్విమ్మింగ్ చేస్తున్నాడు, ఎంజాయ్ చేస్తున్నాడు. సో సమ్మర్లో ఎప్పుడు ఇంట్లోనే ఉండేవాళ్ళు ఇలా బయటికి తీసుకెళ్తే వాటికి రిలీఫ్ ఉంటుంది. అండ్ మనకు కూడా కొంచెం టైం స్పెండ్ చేసినట్టు ఉంటుంది. సో మా వాడైతే మంచిగా ఎంజాయ్ చేస్తానండి టిల్లుగాడు. సో ఇంకా మాకైతే స్విమ్మింగ్ అయిపోయింది. ఇంకా సార్ గారు బయటకు వచ్చారు. సో చూడండి ఎలా కూర్చున్నాడు. ఇంకా సార్ గారికి ఆకలి అవుతుంది. సో వీటికి తీసుకొచ్చిన స్నాక్స్ అవన్నీ పెట్టేసి ఇంకా తినిపించేసి ఇంటికైతే తీసుకెళ్ళిపోతున్నాను. ఇది అండి టిల్లుగాడితో ఈరోజు చేసిన ఎంజాయ్. ఎలా ఉంది?